విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు గొప్ప, కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కనీసం వేతనాలు ఎప్పుడొస్తాయో తెలియటం లేదు. బొగ్గు కొరత సమస్య తీరిందనుకునేలోపే విద్యుత్ బిల్లుల బకాయి రూపంలో స్టీల్ ప్లాంట్కు మరో కష్టం ఎదురొచ్చింది. ఫలితంగా నిర్వహణే భారంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ 18,000 మంది రెగ్యులర్ కార్మికులు, 18,000 మంది ప్రైవేటు కార్మికులతో పాటు మరో 25,000 మంది అనుబంధ పరిశ్రమల కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. 7,000 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసేది కాస్త గంగవరం పోర్టు కార్మికుల ఉద్యమం వల్ల గత 20 రోజుల్లో బొగ్గు కొరత ఎదుర్కొంది. ఇంతలోనే విద్యుత్ బకాయిల రూపంలో కొత్త సమస్య మెడకు చుట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 68 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఈ బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపేస్తామని విద్యుత్ పంపిణీ సంస్థ చెబుతోంది. ఈ సమస్యల వల్ల యాజమాన్యం ఇప్పటి వరకు ఉద్యోగులకు జీతాలే వేయలేదు. అనేక ఒడిదడుకులు తట్టుకుని ఈ రోజు వరకు కూడా కార్మిక వర్గం ఉత్పత్తి తీయాలనే పట్టుదలతో ఇంతవరకు సహకరించడం జరుగుతుంది. కానీ ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఎండిసి గానీ, అలాగే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు గానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ గానీ, శాండ్ గానీ, కోర్జ్ గానీ ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే బయట అధిక ధరలతో కొనుక్కొని ఉత్పత్తి చేయవలసి వస్తుంది. దానివల్ల స్టీల్ ప్లాంట్ ఎక్కువ నష్టాలు వస్తుంది. హైబెర్లీలో ఉన్నటువంటి వీల్ ఫ్యాక్టరీని అమ్మితే 750 కోట్లు వచ్చింది. అది కూడా బ్యాంకులు పూర్తిగా సమ్మించాయి. 155 కోట్ల రూపాయలు మన హెచ్బి కాలనీ నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా బ్యాంకులు స్తంభించేసి విశాఖ కర్మాగారం కేవలం 4,000 టన్నులే తీయవలసి వస్తుంది. వేళ కరెంటు ఛార్జీలు ఏవైతే ఒక 2 నెలల పాలు ఇంటీరియం ఇవ్వండి అని చెప్పామన్నమాట. కానీ ఇటువంటి దాన్ని మేము సహకరించలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు జీతాలు రాని పరిస్థితి వస్తుంది. ఈపీడీసీఎల్ సంబంధించి ప్రతి నెల కూడా 100 కోట్ల రూపాయలు మనం పే చేస్తున్న వాళ్ళకి 60 కోట్లు బాకీ కోసం అని చెప్పి ఈ రోజు రేపు పే చేయకపోతే పవర్ ఆపేస్తామని తెలియజేస్తున్నారు. ఈ పవర్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం, జీతాలు ఎలా ఇస్తామని చెప్పే పరిస్థితి సీఎండీ గారు అనడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ నెల ఇప్పుడు వరకు 590 కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి. 70-80 కోట్లతో శాలరీస్ బేసిక్ పే అన్నది పే చేయడానికి అవకాశం ఉన్నా గానీ నెట్ పే చేయకుండా ఇప్పటి వరకు కూడా తాసారం చేయడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఆదుకోవడానికి చైర్లో మెర్జ్ చేయడం గానీ సుమారు 2,000 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా ఇచ్చినట్లయితే ఈ ప్లాంట్ నార్మల్సీ తీసుకొచ్చి పూర్వవైభవం దిశగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో నడపాలంటే 5,000 కోట్ల రూపాయలు. సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగుల కుటుంబ పోషణ కష్టంగా మారింది. స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయడమే సమస్యలకు శాశ్వత పరిష్కారమని ఉద్యోగుల సంఘాల నేతలు సూచిస్తున్నారు. బొగ్గు సరఫరా లేకపోవడం వల్ల ఎలక్ట్రికల్ ఉత్పత్తికి ఆటంకం కలగజేసినటువంటి తరుణంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ సంస్థ ప్రతి నెల 100 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లు అయితే 100 కోట్లు అప్పుడప్పుడు మేము పే చేసినప్పుడు కూడా 64 కోట్లు బ్యాలెన్స్ ఉన్నదని చెప్పి ఈ రోజు యాజమాన్యానికి 14వ తారీఖు నోటీస్ ఇచ్చి ఎంఆర్ఎస్ దగ్గరికి వచ్చి మీ కరెంటుని ఆఫ్ చేస్తామని చెప్పి బెదిరింపులు చేసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విద్యా సంస్థ దౌర్జన్యంగా వసూలు చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కోకింగ్ కోలు గంగవరం పోర్టులో వచ్చి నేటికి నెల అయినప్పుడు కూడా కలెక్టర్ కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా, అలాగే ఉక్కు యాజమాన్యం కోర్టుకి వెళ్లి కోర్టు నుండి డైరెక్షన్ తెచ్చినప్పుడు కూడా ఈ గంగవరం పోర్టు ఏదైతే యాజమాన్యం ఉందో ఆదాని యాజమాన్యం ఈ రోజు వరకు కూడా దాని మీద స్పందించలేదు. కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2012 నుంచి వేతనోపందం చేయవలసి ఉండగా అది కూడా జరగలేదు. ఈ రోజు వరకు జీతాలు ఇవ్వకుండా వీరికి మానసికంగా ఇబ్బంది పెట్టి ఏదో రకంగా స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని మాకు ఒక మైండ్ ప్రిపేర్ చేసేటట్టు వాళ్ళు ఒక కావాలనే జీతాలు కూడా చెల్లించకుండా చేస్తున్నారు. మన రీసెంట్ గా స్టీల్ సెక్రటరీ గారు వచ్చారు. ఐఎన్టీసీగా మేము కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయి నడపడానికి మీరు రా మెటీరియల్ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, లేకపోతే సేల్ లో మెర్చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది.